వెల్కమ్ టు జనం మాట. నేను మీ స్వాతి. చూస్తున్నాం కదండి, ఇంకా మే 13 అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఆల్మోస్ట్ 20 డేసే ఉంది. అందరూ నామినేషన్స్తో పాటు నామినేషన్స్ ఎండింగ్ కూడా వచ్చినాయి. ఇది ఇలా ఉండగానే ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పోటీ చేస్తున్నారు. వాళ్ళు ప్రచారం అయితే చేస్తున్నారు. ఆ ప్రచారంలో బాగానే హైపర్ ఆది గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా పిఠాపురంలో ప్రచారం అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి కూడా చాలా డేస్ అయితే అవుతుంది. ఆ ప్రచారం చేస్తున్నప్పుడు అతను ఏం మాట్లాడాడో ఒకసారి అయితే విన్నాము. కాబట్టి అదేంటంటే పై మాటలు మిమ్మల్ని ఆ సానుభూతి కోసం చెప్పే మాటలు. మీ ఇంట్లో మంచి జరుగుంటే ఓటేయండి, వాళ్ళ ఇంట్లోనే మంచి జరగక ఇక్కడ జనం రోడ్డు మీద వచ్చి పాపం కూడా నడిపించుకుంటున్నారు. కాబట్టి అది ఒకటి గమనించండి. మీ ఇంట్లో మంచి చూడండి, మనకి ప్రచారణ ఏదైతే జరుగుతుందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. ఆల్మోస్ట్ బస్సు యాత్ర ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట చెప్తూ వచ్చారు. ఏమని చెప్తున్నారంటే, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అంటున్నారు. అంటే ఆ మాట ఎందుకు అంటున్నారంటే, ఈ 5 years ఏదైతే పరిపాలన చేసి ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పరిపాలన ప్రతి ఒక్కళ్ళు చూసి ఉన్నారు. అంటే గ్రామస్తులు కావచ్చు, ఎలా టౌన్లో ఉన్నారు, అలా ప్రతి ఒక్కళ్ళు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు చూసి ఉన్నారు. ఆ పరిపాలన మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అన్నారు. అది తప్పేం కాదు కదండి. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అన్నారు. అంటే స్ట్రైట్గానే అడుగుతున్నారు, మీకు మంచి జరిగితేనే ఓటేయండి లేకపోతే లేదు అని చెప్పేసి. కాకపోతే నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి ఏం చెప్పట్లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆ పథకం అని చెప్తున్నారు, ఈ పథకం అని చెప్తాను, అది ఇస్తాను అంటున్నారు, మహిళలకి ఉచిత బస్సు ఇస్తానంటున్నారు, మహిళలకి 3 సిలిండర్ల గ్యాస్ ఇస్తానంటున్నారు. ఇలా అలివిగాని ఏవైతే చేయలేమో అవి ఆ హామీలు కూడా ఇచ్చి జనాల్ని ప్రలోభితం చేస్తున్నారు. ఎందుకు మా పార్టీ వస్తుంది, మేము చేస్తాము అని చెప్పేసి. మళ్ళీ అతను ఒక్కడే కాకుండా కూటమితో వస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ హైపర్ ఆది గారు మనం చూస్తున్నట్లయితే అతనికి జబర్దస్త్ కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ డిఫరెంట్ షోస్లో అయితే పార్టిసిపేట్ చేస్తాను. అలా షోస్ కూడా వదిలేసి ఓన్లీ ప్రచారానికే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా వచ్చాను అని చెప్పారు. అలానే ఇది ఏదైతే ఉందో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ షూటింగ్స్ చేస్తాను అంటే ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ గ్రామస్తుల దగ్గర ఉండరు. ఎవరైతే ఓట్లు వేసారో వాళ్ళకి సపోర్ట్ చేయరు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు సాల్వ్ చేయరు. మీరే చెప్పారు మొన్న ప్రచారం చేసేటప్పుడు, నేను అన్నీ వదిలేసుకొని వచ్చాను, ఎలక్షన్స్ వరకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాను, అప్పటి వరకు షూటింగ్ అనేది క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పేసి. అంటే మీరు డైరెక్ట్గానే చెప్తున్నారు, ఏంటి నేను ఇన్ని రోజులే ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను, తర్వాత హైదరాబాద్కి వెళ్ళిపోతాను, నా షూటింగ్స్ నేను చేసుకుంటాను అని. అంటే మిమ్మల్ని నమ్మి ఓటు వేస్తే వాళ్ళకి రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు సాల్వ్ చేస్తారు? మీరు వచ్చారు, ప్రచారం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని అడుగుతున్నారు, సరే అని గెలిపిస్తారు. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తుంది, వాళ్ళకి సాల్వ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? మీరు ఎలా కూడా హైదరాబాద్లో కూర్చుంటారు. మళ్ళీ మనం కూడా చూసుకొని ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఓట్లు అయిపోతే మే 13 ఎలక్షన్స్ అయిపోతే తను కూడా మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చేసే క్రమంలోనే ఉన్నారంట. అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు పరిమితం ఓన్లీ ఓట్ల కోసమే, ఓన్లీ పార్టీ గెలవడం కోసమే, గెలుపు కోసమే ఇన్ని రోజులు వర్క్ చేస్తాము, మళ్ళీ వెళ్ళిపోతామని చెప్తున్నారు. అంటే వీళ్ళని జనాలు ఎలా నమ్ముతారు? 5 years ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆదుకొని వాళ్ళకు ఒక అన్నగా, ఒక మామయ్యగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా అని చెప్పేసి ఇంత మంచి పరిపాలన చేసి ఉంటే మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి అని అడగడంలో తప్పేముందండి? వీళ్ళు అంటున్నారు మీ ఇంట్లో మంచి జరగక 2 ఆడపిల్లల రోడ్డు మీదకి వచ్చారు, మళ్ళీ మీరే అడుగుతున్నారు ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి. ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఒక ఇంట్లో ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అన్నకు ఒకటి చేయాలని ఉంటుంది, తమ్ముడికి ఇంకొకటి చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళని వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఏం కావాలనుకుంటున్నారో అదే అవ్వగలరు కదా. నేను ఇది చేస్తున్నాను, నువ్వు కూడా ఇదే చేయనన్నాను, కరెక్ట్ కాదు కదా. ఎవరి డెసిషన్ వాళ్ళకు ఉంటుంది. అంతేగాని నా పార్టీలోకి రా, నన్నే సపోర్ట్ చేయాలి అనడం అనేది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, నేను ఇంట్లో వాళ్ళకి కాదు, ప్రతి ఒక్కళ్ళు నాకు సమానమే, నా ఇంట్లో వాళ్ళని కాదు బయట వాళ్ళని కాదు, ప్రతి ఒక్కళ్ళు నాకు సమానమే, ప్రతి ఒక్కళ్ళతో నేను ఉంటాను, ప్రతి ఒక్కళ్ళకు నేను నిలబడతాను అని చెప్పేసి. అలానే అతను సపోర్ట్ చేస్తున్నారు. షర్మిలమ్మ గారు కాంగ్రెస్ తరఫున పార్టీ చేయడానికి ఆమెకు వేరే కారణాలు ఉండొచ్చు, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను గెంటేశారు అనడానికి ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయా? ఏమన్నా చెప్పారా మీకేమన్నా? లేకపోతే మా ఇంట్లో మంచి జరగలేదు కాబట్టి
అంటే మేము రోడ్డు మీదకి వచ్చామని ఏమన్నా అంటున్నారా? మీరు ఏదో ప్రలోభాలు పడి మాకు వాళ్ళ ఇంట్లోనే మంచి చేయని వ్యక్తి జనాలకి ఏం మంచి చేస్తాడు అంటే మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయడం అని అడగడం తప్ప? అసలు తప్పేంటి? అందులో తప్పు లేదు కదా. 5 years నుంచి మంచిగా పరిపాలన చేశారు కాబట్టి ఈ రోజు అడుగుతున్నారు నేను అది చేస్తాను ఇది చేస్తాను నన్ను నమ్మండి అని అయితే అడగడం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏదైతే నమ్మకం ఉంచారో ప్రజలు ఆ నమ్మకాలన్నీ నిజం చేసి చూపించారు కాబట్టి 2024లో డైరెక్ట్గా అడుగుతున్నారు మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పేసి. అందులో తప్పే ఉందండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అది అందరికీ అర్థమవుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనకి మంచి జరిగింది, మనం ఓటేద్దామని చేసి ఎప్పుడెప్పుడు ఓటు ఎలక్షన్ డేట్ వస్తుంది అప్పుడప్పుడు ఎప్పుడు ఓటేద్దామని చెప్పేసి అందరూ ఆలోచించుకున్న తత్వంలో వీళ్ళు ఇలాంటి ప్రచారణ చేసి ప్రజలను మొబ్బు చూపుతున్నారు. ఏం మొబ్బు చూపుతున్నారంటే అటు ఇంట్లో వ్యక్తులకే మంచి చేయని వ్యక్తి రేపు రాష్ట్రానికి మంచి చేస్తాడు, ఇటు ఓట్లేయండి అని చెప్పేసి చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా హైపర్ ఆది కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఎవరెంత మంది ఎన్ని చెప్పినా సరే ఎంత ప్రచారణ చేసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని గ్రామస్తులు మనకి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఉంది. మనం చూసుకుంటే సర్వే సంస్థలు కూడా మొత్తం అన్ని మనకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీఏ గెలుస్తుంది అని చెప్తున్నాయి. మళ్ళీ మనం ఇంకోటి చూసుకోవాలంటే మీకు జాబ్ కావాలంటేనే బాబు రావాలి. జాబు ఇన్ని రోజులు ఏదైతే 5 years పరిపాలన చేశారో జగన్మోహన్ రెడ్డి గారు జాబులు ఇవ్వలేదండి ఎవరికి. సచివాలయాలు తెచ్చారు, మెడికల్ కాలేజెస్ తెచ్చారు. ఇవన్నీ వాటిలో జాబ్ చేసే వాళ్ళు ఎవరు? ఎంప్లాయీస్ కదా. సచివాలయంలో ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళందరికీ మంచిగానే జాబ్స్ వచ్చాయి కదా. అసలు జాబ్సే రాలేదు 5 yearsలో. ఒక్క రాష్ట్రం అనేది అభివృద్ధి కాలేదు అని చెప్తున్నారు. మరి ఇంతమంది జాబ్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వేరే స్టేట్స్ నుంచి వచ్చారా? లేకపోతే మన వాళ్ళే వేరే స్టేట్కి వెళ్ళి జాబ్ చేసుకోవడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలని చెప్పేసి ప్రజల వద్దకే పరిపాలన అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఇంటి వద్దకే డోర్ టు డోర్ డెలివరీ అని చెప్పేసి మొత్తం చేస్తుంటే మీరు ఈరోజు వచ్చి జాబ్స్ ఇవ్వలేదు, జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పారు. 2014లో అలా చెప్పే కదా గెలిచారు, జాబ్ కావాలంటే బాబు రావాలి అని చెప్పి గెలిచారు. కానీ 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు? ఏమీ చేయలేదు. 2014లో గెలిపించుకొని జనాలు మిమ్మల్ని గెలిపించుకొని తప్పు చేశాము అనే నినాదాలతోనే కదా 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని 150 సీట్లతో భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. మళ్ళీ ఈ రోజు వచ్చి ఇది చెప్తున్నారు. సరే ఇప్పుడు వచ్చారు హైపర్ ఆది గారు ప్రచారం చేస్తున్నప్పుడు మరి కరోనా టైంలో ఏమైందండి? మీరు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నారు కదా, అసలు మీరు ఏ స్టేట్ ఎక్కడి నుంచి వచ్చారు ఏం తెలియదు. ఈ రోజు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం. ఎందుకు అభిమానం? పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద హీరో, మీకు ఏదన్నా రేపు ఛాన్సెస్ ఇస్తాడు. ఇదే కదండి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో జరుగుతుంది. మీరు ఏదైనా మంచి చేసి ఉంటే జనాలకు వచ్చి కరోనా టైంలో ఆదుకొని ఉంటే, కరోనా టైంలో మీరు అందరూ ఎక్కడికి వెళ్ళారండి? ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఒక్కళ్ళైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల వైపు చూసారా? కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారు అసలు వాళ్ళని పరామర్శించడం కానీ ఏమైనా చేశారు? అసలు అప్పుడు ఎవరు గుర్తు రాలేదు మీకు ప్రజలు కూడా. ఆ 2 years పాండమిక్ ఇయర్ ఏదైతే ఉన్నదో ఒక్కలే ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం పట్టించుకుంది ఒక్క వ్యక్తి, అది ఏపీ స్టేట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారే పట్టించుకున్నారు. అలా పట్టించుకొని వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ మెడిసిన్ ఇచ్చేసి వాళ్ళని కాపాడారు. మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అందరూ చెప్తున్న ఒకటి మన కరోనా టైంలో మమ్మల్ని ఆదుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు కానీ అదే పరిపాలనలో ఉంటే సగానికి సగం ఆ రాష్ట్రమే చచ్చిపోయి ఉండేది. అసలు ప్రజలు చాలా మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు అనే చెప్తున్నారు. అంటే ఇక్కడ క్లియర్ కట్గా మనకు తెలిసిపోతుంది ఏంటి అంటే ప్రజల్ని మా ఇంట్లో మనిషి మన ఇంట్లో మనిషి అని దగ్గరకు తీసుకొని వాళ్ళ ప్రతిదీ పట్టించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అతను ఈ రోజు కూడా ఎప్పుడైతే బస్సు యాత్ర స్టార్ట్ చేశారో అది ఈ రోజు కూడా ఎండ్ ఆఫ్ ద డే రేపు అయిపోయేటప్పుడు కూడా ఒకటే చెప్తున్నారు, నేను అది చేస్తాను. ఇంతవరకు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయలేదు. మనకు తెలిసిన విషయం ఇది కూడా. మేనిఫెస్టో రిలీజ్ చేయకముందే మనం సిద్ధం సభలు చూస్తే ఎంతమంది జనాలు తరలి వస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎక్కడ ఏ సభలైనా ఒకటే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి. ఈ 5 yearsలో మీకు రేపు రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడైతే రిలీజ్ డేట్ ఉందో, ఎప్పుడైతే మొత్తం అయిపోయి ఎలక్షన్స్ June 4th ఏదైతే రిలీజింగ్ అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటి ప్రజలకు మంచి జరిగిందా, ఎవరింట్లో మంచి జరిగిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. దీని గురించి హైపర్ ఆది గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.